అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అరే కొద్ది జరరా ఫోన్ అనుకురా కొద్ది వెనకరా రాజు. లోపలికి రావలేదని మీకు మీరు ఇల్లు బాగా ఎక్కి కొట్టుకున్నారు. కాకపోతే బయట రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితి. కొద్దిసేపు ఆగి ట్రాక్టర్ మీద నీళ్లు కొట్టుతాం. పంపించేవారు ఇట్లా పైన వెళ్ళే వాళ్ళకి నీళ్ళు లేకపోతే నీళ్ళు అందిస్తాం. కలెక్టర్ గారితో మాట్లాడాను. ఇప్పుడు దుర్గారావు కింద ఇళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు మన నీరెస్ట్ స్కూల్ ఎక్కడుంది? స్కూల్ కానీ ఏదో ఒక బిల్డింగ్ అండి. బిల్డింగ్ లోకి అందరిని పంపించేసి భోజనం ఏర్పాటు చేద్దాం. ప్యాకెట్లు పంపిస్తాం. మీరు ఇళ్లలోనే ఉండండి. అంటే వీళ్ళు ఇట్లా ఎత్తు మీద ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. వీళ్ళకి మంచి నీళ్ళే ప్రధాన సమస్య. లేని వాళ్ళకి పోయిన ప్యాకెట్ కూడా తెచ్చిద్దాం. ఇద్దాం, ఇక్కడే ఉన్నాం. అది కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. మీకు మంచి నీళ్ళు పంపుతాం. కొత్తలో ఇక్కడ మునిగిపోయిన వాళ్ళని తీసుకెళ్లి స్కూల్లో పెట్టి అక్కడ భోజనాలు మీకు ఇబ్బంది లేదమ్మా. పైకే ఉన్నారు. ఈ తొక్కటి కానీ పెరగవు అమ్మా. కొన్ని ఇంట్లో మునిగిపోయి ఉన్నారమ్మా. వీళ్ళందరినీ మనం ఆర్సీఎం స్కూల్లో పెడదాం. అక్కడ స్కూల్ పంపితే వాళ్ళ స్కూల్ రెస్పాన్స్ చేయండి. కొన్ని ఇళ్ళు ఏంటంటే పైన ఉన్నారు. మూడు రోజులు వాటర్ ప్రాబ్లం ఉంది. మనం వాటర్ క్యాన్స్ తీసుకొచ్చి వీళ్ళకి ఒక్క క్యాన్ ఇచ్చే వాటర్ ఇబ్బంది లేకుండా అదే అదే మీరు ప్యాకెట్ రెడీ చేసుకొచ్చి అవసరమైన ఫుడ్ ప్యాకెట్స్ ఇద్దాం. వాటర్ వాటర్ క్యాన్స్ రెడీ చేయించండి. ఇప్పుడు ఈ కాజీమాన్ని మొత్తం పవర్ ఆఫ్ చేయించండి. మన డీ గారికి కూడా చెప్పాను. లోపల కూడా వెళ్ళి ఇంట్లో కూడా ఖాళీ చేసేయండి. కొద్దిసేపులో సాయి వీళ్ళందరూ ఎట్లా తీసుకెళ్తాం సాయి మేడం. ఇప్పుడు ఆర్టీఎం స్కూల్ దగ్గర అకామిడేషన్ చెప్పి అమ్మ రిసెప్షన్ మీరు ఆమె ఎదురు తెలుసాలా మీరు అమ్మా. మీరు కొద్ది నెలలు ఎందుకు అనవసరం స్కూల్కి వెళ్ళిపోతున్నాను. చాలా ఇస్తుంది. ఇప్పుడు వీళ్ళందరూ రద్దు చేద్దాం. వీళ్ళు అనుకో పైకి ఉన్నారు. మేము వచ్చే ఇబ్బంది లేదు. ఈ వీళ్ళని పంపించేద్దాం. స్కూల్కి వెళ్తాం. ఎక్కడ పెట్టారు? ఏ స్కూల్లో? అమ్మ మీకు చచ్చుకోండి అమ్మ. వచ్చేది పక్కింటి వాళ్ళు కూడా పక్క పోసిన వాళ్ళేనా? వాళ్ళకి కూడా చెప్పండి. తిన్నారా? సినిమా చూస్తున్నావు హాయిగా. అదే మంచి ఎక్కువ సినిమా సినిమాకి వస్తుంది. సరే కానీ చెప్పాలి. పిడి గారు కూడా చెప్తా అన్నారు కలెక్టర్ గారు. చేయించండి, క్లీన్ చేయించండి. ఇప్పుడు వరద అయితే ముఖ్యం. హైవే అంతా ముందు తెలుసుకుంది. అట్లాగే తీపించు మొక్కలు తీపించు. నమస్తే. ఇది ఘటమూల మన జీకొండూరా? మంచి ఇంట్లో భోజనాలు ఏర్పాటు లేని వాళ్ళకి భోజనాలు కూడా పంపిస్తాం. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వరదకి పెరగలేదు. లాగుద్ది. కాకపోతే వర్షం పడతానే ఉంటుంది. సాయంత్రం భారీ వర్షం. అమ్మా మంచినీళ్ళు భోజనం పంపిస్తామమ్మా. కొద్దిసేపట్లో నీళ్లు తగ్గుతాయి కానీ పెరగవు. వర్షం అయితే ఎక్కువ తగ్గుతుంది. సంచి పట్టుకోరా. బైక్ లేపు సంచి సంచి బైక్ లేకుండా అమ్మా బైక్ పెట్టుకో. ఈ రోజు కొద్దిగా ఎత్తుకొచ్చుకుంది. మాట్లాడి అమ్మా. నమస్తే అమ్మా. మేము మంచినీళ్ళను భోజనం పంపిస్తామమ్మా. మీకు వరద తగ్గుద్ది తగ్గపోవచ్చు, కానీ వర్షం అయితే ఏమవుతుందో తెలియదు కదా మనకి. జాగ్రత్తగా ఉండండి. అలాగే
వాటర్ క్యాన్స్ రెడీ చేయించండి. ఇప్పుడు కాజీమాన్ని మొత్తం పవర్ ఆఫ్ చేయించండి. మన డీ గారికి కూడా చెప్పాను, పవర్ తీయించేసేయండి ముందు ఇమీడియట్. ఎందుకంటే ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళి వాడు మంచాలకి కూర్చున్నారు, మళ్ళీ లేనిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. నీళ్ళు పైకి ఉందండి, మీకు రావు నీళ్లు తగ్గుతున్నాయి కానీ మంచి నీళ్ళు పంపిస్తాను. బోయిల పైకి కింద కొంతమంది కింద కొన్నారు పాత ఇళ్ళు, ఇప్పుడు వాళ్ళు మునిగిపోయినట్టు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.